మాజీ ఎంపీ కేశినేని నాని ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విజయవాడ ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాని ఆరోపణలకు ధీటుగా కౌంటర్ ఇచ్చిన చిన్ని ఆయన భారీ అవినీతికి పాల్పడ్డారంటూ సంచలన విషయాలను బయటపెట్టారు. కేశినేని నాని బ్యాంక్ అధికారులను ప్రలోభపెట్టి ఏకంగా 120 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన కేశినేని చిన్ని నాని ఆర్థిక అక్రమాలను ఎండగట్టారు. సాధారణంగా ఎవరైనా బ్యాంకుకు చెల్లించాల్సిన 3వ వాయిదా కట్టకపోతే తక్షణమే ఆస్తులను సీజ్ చేస్తారని, కానీ నాని విషయంలో అలా జరగలేదని గుర్తు చేశారు. వాయిదాలు చెల్లించకపోయినా బ్యాంక్ అధికారులు ఆయన ఆస్తులను ఎందుకు సీజ్ చేయలేదని చిన్ని ప్రశ్నించారు. నుంచి కూడా ఈ ఆస్తులన్నీ కూడా బ్యాంకు ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తికి ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని అనుభవిస్తా నువ్వు వేసుకుని తిరుగుతున్న కారుతో సహా ఆ ప్రజలు ఇచ్చిన 2 డబ్బులతో నువ్వు ఉంటున్న ఇల్లు కూడా ప్రజలదే, నువ్వు ఉన్న చిందులు చేసే హోటల్ కూడా ప్రజలదే. కాబట్టి అదే ప్రజాప్రతినిధిగా ఇక్కడ నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజాప్రతినిధిగా మీ అందరికీ కూడా మీ ప్రజాప్రతినిధి నేను ఏదో వేగ్గా చెప్పాల, కాగితాలన్నీ మీ చేతికిచ్చాం, మీరే ఇన్వెస్టిగేట్ చేసుకోండి. నేనేది ఫేక్ డాక్యుమెంట్ ఇవ్వను, నా దగ్గర ఆధారాలు ఉంటే ఇస్తా. కాబట్టి నేనేదో ట్విట్టర్లోనూ రెట్లేదు. కాబట్టి దీని మీద ఈ భారీ భూ స్కామ్ మీద అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, భారీ బ్యాంక్ స్కామ్ మీద అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. దీంట్లో ఒక చిన్న మతలబు ఉంది. 2019లో 2016-17లో ఎంపీ అయిన అకౌంట్ని బ్యాంక్ అధికారులు ఒత్తిడి చేస్తుంటే ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి మారితే ఈ వ్యక్తి జగన్తో ఎందుకు లాలు చేయడు కూడా చెప్తున్నాను. ఒకరోజు 2019లో తన సొంత ఇంటికి విజయసాయిరెడ్డిని విందుకు పిలిచారు. ఆ విందు ఏంటంటే, నేను 120 కోట్ల ఆస్తి నా దగ్గర బ్యాంకులోనే ఉంది, కాబట్టి నేను జగన్ ఏమన్నా నేను కోవర్ట్గా బిహేవ్ చేస్తానని చెప్పి ఆ రోజు జగన్తో లాలు చేయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈటి బ్యాంకుల లావాదేవీని ఒక ప్రజాప్రతినిధిగా 120 కోట్లు ప్రజలకు చెందాల ఆస్తిని మనం చూసాం. ఎక్కడైనా విజయమాల్యా అన్నారు, నీరవ్ మోడీ అన్నారు, విజయవాడలో 5 కోట్లు 10 కోట్లు వ్యాపార సంస్థలు తీసేస్తే రకరకాలుగా మాట్లాడుకున్న వ్యక్తులకి 120 కోట్లు తీసుకున్న విజయవాడ విజయమాల్యా గురించి మీరు వెలికి తీసి బయటకి తీసుకురావాలని మీ పథకాలయంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. నేనేమి ఫేక్ ఇవ్వలేదు, మీ అందరికీ డాక్యుమెంట్స్ ఇచ్చాను కాబట్టి ఇది చేసుకుంటాను. 2016